అభం శుభం తెలియని పసివాడు తండ్రి మురారి ఏ జీవితం అనుభవించాడనమ్మా. ఒకలో ఎందుకు చేస్తావు? అలా జరగకూడదు. ఎవర్రా నీకమ్మ? పుట్టగానే తల్లిని మింగేసినోడివి నువ్వు కొడుకువి. పిల్లల కళ్ళని ఈ గొడ్డాలు నీకు తల్లి. కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్న తల్లి. నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే, కానీ నాకు మాత్రం నువ్వే అమ్మవి. దీవించు. కొబ్బరాకులు చూపిస్తారేంట్రా? పాల సముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి. అయ్య బాబాయ్, టెంప్ట్ అయిపోతున్నాను. బంగారు కళ్ళ పుచ్చమ్మో, చెంగావి చంపాలచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమోతి శుభమ్మో. బావకి ఎంత లేదేంటి? అరే భామ భామ బంగారు బాగున్నావే అమ్మరు. కట్ట ఎంత ఇమ్మంటావు? ఆడపడుతులు కట్ట ఎంత ఇమ్మంటావు? ఆడపడుతులు లేరు వాళ్ళకి. ప్రతి 48 సంవత్సరాలకి ఒకసారి ఈ అఖండ జ్యోతి కొండెక్కటం మీ కుటుంబంలో ఒకరు శాపానికి బలైపోయారు. ఏది ఎదురొచ్చినా నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. మళ్ళీ 48వ సంవత్సరం ప్రవేశించారు. రక్తాభిషేకం జరగాల్సింది, జరిగి తీరాల్సింది.